మేతి మటరీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సంధ్య గారు రెడీయా మీరు? రెడీ అండి. సోయా చుక్క కూర కదా. ఓకే, మరి సోయా చుక్క కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా చుక్క కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన చుక్క కూర 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయలు 3, టొమాటో 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి సోయా చుక్క కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేయాలి. పోపు దినుసులు, ఓకే, ఎండుమిర్చి వేసాం కదా. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు వేసేద్దాం. సో ఆల్రెడీ సోయా నానబెట్టేసి పెట్టేసారు. కొంచెం సాల్ట్ వేద్దాం, అలా అయితే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. అవును. చుక్క కూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కాస్త టేస్ట్ బాగుంటుందేమో కదా. సోయా కొంచెం ఆ టేస్ట్ యాడ్ అయ్యింది. ఇది ఎలా ముద్ద కూరలా వస్తుందా, ఫ్రై టైప్ లో వస్తుందా? ముద్దగా వస్తుంది, ముద్ద కూరలా వస్తుంది. అది కొంచెం జిగురుగా ఉంటుంది కదా మనకి. సో ఈ మసాలా మీరు ఇంట్లో రెడీ చేసిందండి? అవునండి. కొంచెం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తాను దాంట్లో. పచ్చిమిర్చి. మీరేం చేస్తుంటారు సంజయ్ గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు గార్డెన్ వర్క్. పేరేమిటి? కోటేష్. ఓకే, పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుకుంటున్నారు? బాబేమో 3rd క్లాస్, పాపేమో యూకేజీ. ఓకే, పేర్లేంటి? నిహారిక, సాయి వర్షిని పాప. నిహారిక, సాయి వర్షిని, తేజ, సాయి హర్ష బాబు. ఓ, మొత్తం 3 పేర్లు అన్నమాట. ఓకే, ఇప్పుడు సోయాబీన్ వేసేద్దాం. సోయా మీల్ మేకర్. అయితే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిది. సో కొంచెం దానికి పట్టేలాగా. ఉల్లిపాయలు ఏంటంటే మనం అవి సాల్ట్ పడితేనే తొందరగా వేగుతాయి కదా, అందుకే ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తాం. ఇది ఆయిల్ బాగా యాగడానికి సాల్ట్ వేసుకోవచ్చు. త్వరగా కలర్ రావాలంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ కలర్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది కదా. అంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా మనకి అయిపోవాలి అంటే అవి యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు ఇవి ఫాలో అయితే మనకి వంట కూడా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. అంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కలర్ రావాలా? సోయా అంతా కలర్ రావాలి. ఓకే, ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయితే ఆయిల్ లో మనం చుక్క కూర వేస్తాం కదా, బాగుంటది. ఓకే, ఇలా అని అంటే అంతగా కొంచెం పెట్టండి. ఈ సోయా కలర్ చేంజ్ అవ్వదు కదా, అంటే జనరల్ గా అంటే మనం పసుపు వేస్తే ఆ కలర్ ఇదవుతుంది. అలా ఏం లేదు, ఇది నేను ఇలా కాకుండా వేరేగా కూడా ఫ్రై చేస్తాను. ముందు ఓన్లీ ఫ్రై చేస్తా, ఓన్లీ ఆయిల్ లోనే, పోపేం పెట్టకుండా మామూలుగా ఫ్రై చేసేస్తాను. అవి కర్రీలో యాడ్ చేసుకుంటారా? అవును. అదే అలా అయితే కలర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇవన్నీ వేసిన తర్వాత అంత కలర్ రాదు. కలర్ రాదు, కాకపోతే కొంచెం వేగినట్టు ఉంటది కదా. ఓకే, సో అంత కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలా? మా బాబు ఇవి బాగా తింటాడు. సోయా ఇష్టమా? చాలా ఇష్టం, అందుకే నేను ఇవి వెరైటీగా ట్రై చేస్తాను. సో వీటితో రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో చూద్దామా? ఇలా చూసారా, ఇలా సో ఇంకొంచెం వేగాలి. ఇంకాస్త వేగనిద్దాం. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఇవి మధ్యలో వేసేద్దాము. టమాటాలతో వాటితో పాటు ఇవి కూడా మెత్తగా అయిపోతాయి. మూత పెట్టేద్దామా? కొంచెం టొమాటో పులుపు, కాస్త చుక్క కూర పులుపు 2 యాడ్ అయితే బాగుంటుంది కూరకి. ఓకే, సో ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది? రైస్ లో కలిపి. రైస్ లోకి బాగుంటుంది, చపాతీలో కూడా. ఓకే, సో
సో ఇది మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కాస్త టొమాటో అది పేస్ట్ చేసి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకే, చూద్దామా. చుక్కకూర యాడ్ చేద్దామా? ఇప్పుడు ఇంక కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇందాక కొంచెం మీల్ మేకర్కి వేసుకున్నాం కదా. అవును. సో ఇప్పుడు కొద్దిగా మొత్తం కూరకు సరిపడా వేసేస్తున్నారా? అవును. ఓకే, ఇందులో ఏమైనా వాటర్ యాడ్ చేయాలా అక్కర్లేదు? కొంచెం లైట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఆకుకూర ఉడకాలి కదా. కారం అది కొంచెం ఇది దగ్గర పడ్డాక వేస్తారా? అవును. ఓకే, సో కొంచెం ఈ ఆకుకూర దగ్గరకు వస్తే అప్పుడు ఫాస్ట్ గా ఉడికిపోతుంది. అదే కారము గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇదే కాంబినేషన్ లో వేరే ఆకుకూరతో ట్రై చేశారా ఇట్లా సోయాతో? అది మెంతి కూరతోనే ఎక్కువ. మెంతి అండ్ చుక్కకూర ఎక్కువ చేస్తుంటారా? అంటే కొంచెం వీటికి అయితే ఫ్లేవర్స్ ఉంటాయి కదా. అయితే మెంతి కూర ఇది ఇప్పుడు గుజ్జుగా అవుతుంది కదా, మెంతి కూరతో చేస్తే ఫ్రై లాగా ఫ్రై టైప్ లో. యా, అది కొంచెం ఎందుకంటే మనకి డ్రైగా ఉంటుంది కదా ఆకు. ఓకే, సో కొంచెం ఆకుకూర దగ్గరకు వస్తే అప్పుడు కారం అది యాడ్ చేసుకుంటాం. ఓకే, చూద్దామా. ఓకే ఓకే, పసుపు వేసేద్దాం. కారం కూడా వేసేద్దాం. కారం అయితే చాలా కారంగా ఉంది. చాలా కారంగా ఉందా? ఎక్కడ మీరే కొట్టించారా లేకపోతే కొన్నారా? కొట్టించారా? అందుకే కారం బాగా ఉంది. కొన్న కారాలు అయితే అంత కారం ఉండదు. అంత కారం ఉండవు. కొంచెం వాటర్ యాడ్ చేద్దామా? ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దాం. గోంగూరలా ఉంది ఒక రకంగా చూస్తే. టేస్ట్ కూడా కొంచెం అలానే ఉంటుంది, చుక్కకూర కదా కొంచెం ఉంటుంది కదా, కాకపోతే దానంత ఎక్కువ పులుపు ఉండదు. బట్ ఎక్కువ పులుపు ఇష్టం లేని వాళ్ళు, కొద్దిగా లైట్ పులుపు ఇష్టపడే వాళ్ళు ఈ చుక్కకూరతో మేనేజ్ చేసుకోవచ్చు. సోయా చుక్కకూర రెడీ. ఓకే, మరి సోయా చుక్కకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా చుక్కకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, మీల్ మేకర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, తరిగిన చుక్కకూర, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా గరం మసాలా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సోయా చుక్కకూర రెడీ. సోయా చుక్కకూర తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి, సో చాలా బాగా వస్తుంది ఇది. సో గోంగూర తర్వాత అంటే కొంచెం లైట్ గా పుల్లగా ఉంటుంది కదా. బాగుంది, పులుపు బాగుంది, అలాగే కొంచెం ఘాటుగా కూడా ఉంది. ఆ మసాలా ఇంట్లో రెడీ చేసింది కదా, అండ్ ఆల్రెడీ చెప్పారు మా కారం చాలా కొంచెం కారంగా ఉందని. బాగుంది, బట్ స్టిల్ ఆ పులుపు అంటే కొంచెం పులుపు ఉన్న చోట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆ రెండింటి కొంచెం అలా కాంబినేషన్ సెట్ అయిపోతుంది. సో అంటే గోంగూర కానీ చేసేటప్పుడు చాలా మంది అంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువగా యాడ్ చేస్తారు. సో మెయిన్ రీజన్ అదన్నమాట. సో ఆ రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది, సెట్ అవుతుంది, చాలా బాగుంది. బట్ మీరు ఒకటి చెప్పారు కదా, అంటే నూనెలో వేయించుకుంటాం, బట్ సోయా పెద్దగా వేయనక్కర్లేదు. అంటే డీప్ ఫ్రై కాదు, ఆయిల్లో వేసినా ఏంటంటే దాంట్లో ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. సో మీరు చెప్పారు మీరు మీ అబ్బాయికి ఇష్టం అని, బట్ అబ్బాయిలు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే జస్ట్ దాన్ని వేడి నీళ్ళలో కొంచెం మనం అలా 2-3 నిమిషాలు నానబెట్టేసి తీసేసినా దాని స్మెల్ పోతుంది. అది మీకు రెడీ టు యూజ్. సో నూనెలో వేయించనక్కర్లేదు జనరల్గా చెప్తున్నాను. అంటే మీరు ఎక్కువ వేయిస్తారు, కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనం ప్రోటీన్స్ ఇస్తున్నాం, కొంచెం హెల్తీగా ఇస్తున్నాం అనుకున్నప్పుడు అక్కర్లేదు అంతవరకు. సో దానికి ఏ టేస్ట్ వేసినా ఆ టేస్ట్ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది మనకి. సో పన్నీర్ లాగానే జస్ట్ అదొక చిన్న చేంజింగ్ చేసుకుంటే చాలా బాగుంది, టేస్ట్ అనేది చాలా బాగుంది. ఓకే, సో రెండు కూడా బాగున్నాయి, ఇద్దరు కూడా చేసిన వెరైటీస్. సో ఈరోజు సోయా. ఓకే, కాస్త బెటర్ గా సోయా అన్నమాట. Yes. ఓకే, సో సంధ్య గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్.
సో సంధ్య గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. యూ వెల్కమ్. సో దేవి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయడం ఎందుకు, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.